So now let's get into the CPC order number 6. అసలు ఆర్డర్ నెంబర్ 6లో ఏముందో చూద్దాం ఇప్పుడు. Order 6 means pleadings generally. So rule 1 of order 6 provides the meaning of term pleadings, which shall mean plaint or a written statement. Although plaint and a written statement will be explained in order 7 and 8 respectively, the current order emphasizes the essentials of the pleadings when which are like see ఇప్పుడు ఇందులో ఏం చెప్తుందంటే రూల్ 1 ఆఫ్ ఆర్డర్ 6లో ప్రొవైడ్స్ ఏంటంటే ప్లీడింగ్ అనే టర్మ్ యొక్క మీనింగ్ చెప్తుంది. విచ్ షెల్ మీన్ ప్లెయింట్ ఆర్ ఎ రిటర్న్ స్టేట్మెంట్, ఒక రిటర్న్ స్టేట్మెంట్ కానీ కంప్లైంట్ ఫైల్ చేసిన ప్లెయింట్ కానీ. ఆల్దో ద ప్లెయింట్ అండ్ రిటర్న్ స్టేట్మెంట్ విల్ ఎక్స్ప్లెయిన్ ఆర్డర్ 7లో వీటి కోసం చెప్పారు, 8లో కూడా రెస్పెక్టివ్గా చెప్పారు, కానీ ఎక్కువ డిఫైన్ చేసేది ఆర్డర్ 7. కరెంట్ ఆర్డర్ ఎంఫసైజెస్ ది ఎసెన్షియల్స్ ఆఫ్ ద ప్లీడింగ్స్ విచ్ ఆర్, అసలు ఇందులో ఉండేది ఏంటన్నది చెప్పేది ఆర్డర్ 7 మాట. ఆర్డర్ 6లో ప్లీడింగ్స్ అంటే ఏంటి అని చెప్పే క్లారిటీ ఇస్తుంది అన్నమాట. సో నవ్ లెట్స్ గెట్ ఇన్ టు ద ప్లీడింగ్స్. Pleadings must be stating the relevant facts only. Evidence does not have significance in a pleading. సో ప్లీడింగ్స్ అనేది ఏం స్టేట్ చేయాలంటే రిలవెంట్ ఫ్యాక్ట్స్ని మాత్రమే స్టేట్ చేయాలి. ఎవిడెన్స్ డస్ నాట్ హ్యావ్ సిగ్నిఫికెన్స్ ఇన్ ప్లీడింగ్స్. సో ఇందులో ఎవిడెన్స్ ఒక